హలో, వెల్కమ్. ఈరోజు వీడియోలో నేను ఫామ్ టూర్ పార్ట్ 2 చూపించబోతున్నానండి. ఏంటంటే ఫామ్ టూర్ పార్ట్ 1 అటు సైడ్ చెట్లని నేను ఒకసారి ఒక వీడియో పెట్టున్నాను. ఇది పార్ట్ 2. అంటే ఇటు సైడ్ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఉండే 2 పార్ట్స్ నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ కృష్ణుడి చెట్టు దగ్గర నుంచి ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ నందివర్ధనం మొక్క వేసానండి. దాని తర్వాత ఇది ఆవకాయ మామిడికాయ చెట్టు, ఒక కాయ కూడా ఉంది. ఇంకా ఇది ఫస్ట్ కాయ ఇప్పటివరకు ఆవకాయ కాయ. నేను మల్టీ క్రాప్స్ వేసుకుంటూ వెళ్ళాను కదండి, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పున్నాను. ఈ బిట్ చుట్టూ ఏమేమి పెద్ద మొక్కలు వేస్తున్నానో చూపిస్తాను. లోపల ఇన్నర్ క్రాప్స్ వేస్తున్నాను, అంటే కూరగాయ మొక్కలు, అరటి అట్లా వేస్తున్నాను. ఈ మధ్య మొదలుపెట్టిన ఏటీఎం ఫార్మింగ్ ఇటువైపు ఉంది. నెక్స్ట్ ఈ లైన్లో చూసుకుంటే ఇదేమో దీని పక్కనే ఇది నందివర్ధనం మొక్క, ఇంకొకటి చక్రం నందివర్ధనం. ఇదేమో మనకి ఫ్లవర్స్ లో వాటిల్లో డెకరేషన్ కోసం యూస్ చేసే గ్రాస్. ఇది ముద్ద కస్తూరి. ఇదేమో కంద చెట్టు, ఒకసారి విరిగిపోయింది, ఆల్రెడీ మళ్ళీ వచ్చింది. ఇదేమో బర్బడాస్ చెర్రీస్, ప్రస్తుతానికైతే ఫ్రూటింగ్ లేదు. ఇంకొక చెట్టు ఉంది. ఇదేమో దానిమ్మ, ఇది వచ్చేసి మునగ, N15 ఏదో ఇది మునగ. ఇదేమో బత్తాయి. ఇటువైపు ఈ సైడ్ ఉండే మొక్కలని నేను ఇంతకుముందు పార్ట్లో చూపించేస్తున్నాను. ఈ 3 చెట్లు వచ్చినాయి నాకు. వాంబాక్ అంటారు కదా, దీంతో నేను ఒకసారి బజ్జీలు చేసి వీడియో పెట్టున్నాను. నెక్స్ట్ ఈ 3. నెక్స్ట్ ఇదేమో తైవాన్ జామ, ఇది వచ్చేసి మల్బరీ ఫ్రూట్స్. ఇదేమో మునగ, ఇంకో మునగ మొక్క పెట్టాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకొక చక్రం నందివర్ధనం. ఇదేమో వెదురు చెట్లు. ఇవన్నీ ఫెన్సింగ్ క్రాప్ లాగా, ఇది వరుస అంతా నేను వెదురు తీసుకున్నాను. మళ్ళీ టేబుల్ లెమన్. ఇవన్నీ వరుసగా వెదురు చెట్లు, అలాగే అరటి. ఇటు సైడ్ ఏమో చెరకు.
ఇవన్నీ చెట్ల మొక్కలు, రీప్లాంట్ చేసిన మొక్కలు ఇవన్నీ. ఇంకా ఇప్పుడు ఈ లైన్ లో నేను ఏమేమి మొక్కలు పెట్టున్నానో చూపిస్తాను. ఇదేమో చక్రం నందివర్ధనం, ఇందాక చూపించిన మొక్క, అందుకని ఇది మళ్ళీ స్టార్టింగ్ చూపిస్తున్నాను. ఇదేమో బిర్యానీ ఆకు అంటారు కదా, ఆ లీవ్స్ ఇవి. ఇవి మనం కోసేసి నీడలో ఆరబెట్టుకుంటే బిర్యానీ ఆకు అయిపోతుంది. ముదురుగా ఉన్న ఆకులు మనం కట్ చేసి నీడలో ఆరబెట్టుకోవాలి. ఇది దాసాని. ఇదేమో ఎర్ర చక్కెరకేళి. ఇది వచ్చేసి ఇంకొక పింక్ కస్తూరి. ఇది వచ్చేసి ముద్ద దాసాని. ఇది ఇంకొక తైవాన్ జామ. ఒక వీడియోలో ఈ ఒక్క చెట్టుకి 10 kgs వచ్చినాయి జామ. అలాగే ఇది వచ్చేసి అంజూరు. ఇది అంజూరు. ఇది ఎర్ర పనస. ఇది నెక్స్ట్ ఈ మధ్య నేను స్టార్ట్ చేసిన ఏటీఎం ఫార్మింగ్ లో చేసిన బిట్ అండి ఇది. ఇదేమో వాటర్ యాపిల్. అలాగే తర్వాత ఈ లైన్ అంతా వాటర్ యాపిల్. ఈ ఏటీఎం ఫార్మింగ్ దాంట్లో నేను ఫెన్సింగ్ క్రాప్ గా ఇదండి ఈ సజ్జ వేసాను. ఇది లాస్ట్ వీడియోలో వేస్తున్నాను. ఇప్పుడు కంకులు కూడా వచ్చేసినాయి. ఆవాలు సజ్జలు వేయించాను క్రాప్ క్రాప్ లాగా. ఇవేమో మొక్కజొన్న. ఇది వచ్చేసి బొప్పాయి. ఇవన్నీ మల్టీ క్రాప్స్ లాగా వేయించాను. ఇవన్నీ సపోటా. మెయిన్ మనకి ఒక 2-3 years తర్వాత ఈ సపోటా పెద్దవైపోతాయి. ఇవన్నీ ఇన్నర్ క్రాప్స్ అయిపోతాయి. ఇవన్నీ ఈ లైన్ అంతా బెండ మొక్కలు. ఈ ఫెన్సింగ్ అంతా అరటి కింద ఒక ఒక్క మొక్క ఉంది. ఇదేమో కొబ్బరి. అట్లాగే అక్కడ ఇంకో ఒక్క మొక్క, అదొక కొబ్బరి. ఇట్లా నేను హైట్ వెళ్ళిపోయే చెట్లన్నీ ఈ వైపు వేసాను. క్రాప్స్ లో నేను వేసిన ఇంకొక రకం వచ్చేసి చిక్కుడు. ఇవి గోరు చిక్కుడు ఇవి. అలాగే క్రాప్ క్రాప్స్ వచ్చేసి బంతి. బంతి చెట్లు పువ్వులు కూడా మొదలయ్యి. డ్రాగన్ ఫ్రూట్. ఇది ఇప్పుడే వస్తుంది. బంతి మాత్రం చాలా బాగా వచ్చింది. అటువైపు ఏమో ఆ లైన్ అంతా టమోటా మొక్కలు పెట్టించాను. ఒక లైన్ మొత్తం టమోటా ఉన్నాయి. బాగా రాలేదు, ఎక్కువగా రాలేదు మొక్కలు. ఇది బనానా. అంటే బనానా ఇలాచి ఫ్లేవర్ ఉంటుంది. ఇది కూడా ఇలాచి బనానానే.
నైట్రోజన్ కోసం అనేసి ఇక్కడ ఒక మునగ మొక్క పెట్టాము. మునగ మొక్క ఇట్లా వరుసగా ఒక 10 ప్లాంట్స్ ఉన్నాయి ఈ లైన్. ఆ లాస్ట్ వచ్చేసి మొక్కజొన్న, అలాగే ఇక్కడ వచ్చేసి సపోటా, ఇది ఇక్కడ ఇంకో మొక్కజొన్న, ఇదేమో ఇలాచి బనానా. అలాగే ఈ లైన్లో ఇంకా చూసుకుంటే మళ్ళీ ఒక 10 ఫీట్కి మళ్ళీ ఇంకో సపోటా మొక్క వచ్చింది. ఇవన్నీ చామదుంపలు, అలాగే అది ఇంకొక బనానా ప్లాంట్. అట్లాగే లాస్ట్ వరకు ఫాలో అయ్యాము. ఆ మధ్యలో పసుపు మొక్క, టమోటా చెట్లు మధ్యలో పాలకూర మొక్కలు పెట్టించాను. ఇవన్నీ పాలకూర. ఇంతకుముందు నేను ఆకుకూరలు మడి వరకు నేను ఒక వీడియో చేస్తున్నాను, అందుకని నేను బ్రీఫ్గా చూపించేస్తున్నాను. ఇదండి మధ్యలో అంతా చామదుంపలు ఇంకా పాలకూర. ఇక్కడేమో వంకాయ చెట్లు, తర్వాత వచ్చేసి ఒక బొప్పాయి. ఫస్ట్ ఏమో మొక్కజొన్న, తర్వాత వంకాయ, తర్వాత బొప్పాయి, తర్వాత పచ్చిమిర్చి, అలాగే సపోటా, నెక్స్ట్ వంకాయ చెట్లు. ఇంక ఈ లైన్ అంతా వంకాయ చెట్లు ఉన్నాయి. మధ్యలో పచ్చిమిర్చి అవి వేస్తున్నాము. అన్ని రకాల ఆకుకూరలు ఒక బిట్ లాగా వేయించాను. ఇది ఫస్ట్ నేను పవర్ వీడర్ కొన్న కొత్తల్లో నేను ఒక వీడియో చేస్తున్నాను ఈ బిట్ మీద, దానికి సంబంధించిన మొక్కలు ఇవన్నీ. ఇక్కడ ఏమేమి నేను ఆకుకూరలు వేస్తున్నానో చూపిస్తాను. ఏమో పుదీనా, పుదీనా, అలాగే ఇక్కడంతా గోంగూర ఉంది. ఇంకా నెక్స్ట్ ఈ మడంతా వచ్చేసి పాలకూర. ఇవంతా సజ్జ మొక్కలు, ఇవి రీసెంట్ గా వేసిన మొక్కలు, బాగా కంకులు కూడా వచ్చాయి. పందిరి చిక్కుళ్ళు, ఇవేమో గోరు చిక్కుడు, ఈ లైన్ గోరు చిక్కుడు. అలాగే ఇవి వచ్చేసి బంతి మొక్కలు. ఇంతవరకు దేవుడికి పువ్వుల కోసం అనేసి ఇక్కడ బంతి పెట్టించాను. గడ్లయి అన్ని కిరిణీకాయలు డబ్బాలో పెట్టాము, ఎందుకంటే అవి ఏమన్నా ఎలుకలు అట్లా కొరికై. ఇలా ఎలుకల నుంచి తీసుకోవడానికి కాపాడుకోవడానికి ఇట్లా పెట్టాము. ఇవి కిరిణీ పళ్ళు, బాగా వచ్చింది. మరి స్వీట్ గా ఉన్నాయా లేదో కట్ చేసి వీటితో ఏదో ఒక డిష్ చేయొచ్చు.
ఇట్లా మనం చూసినప్పుడు అవి వైట్ గా సజ్జలు రెడీ అయిపోయినాయి అంటే మనకి సజ్జలు తయారైపోయినట్లే. కూరల చెట్లకి నేను ఫెన్సింగ్ లాగా ఇవి వేయించాను, అరటి చెట్లు. అలాగే ఇవి కర్రపెండలం, ఇదేమో మల్బరీ ప్లాంట్. ఈ లైన్ లైన్ కూడా అరటి చెట్లు ఉన్నాయి. జామ వరకు ఆపాం కదా, ఆ తైవాన్ జామ. నెక్స్ట్ వచ్చేసి ఎర్ర కొబ్బరి, అంటే కేరళ కొబ్బరి అంటారు కదా అది. ఇదేమో ఒక్క చెట్టు. ఇది వచ్చేసి రీసెంట్ గా నాటిన మామూలు చింత, అంటే మనకి చింతపండు కోసం వాటి కోసం తయారు చేసుకునే చింత అది. ఇది వచ్చేసి వాటర్ యాపిల్. అలాగే అక్కడక్కడ బనానా ప్లాంట్స్. ఇవేమో పసుపు దాసాని, ఇవి రీసెంట్ గా నాటిన మొక్కలు. ఇదేమో ఇవన్నీ మల్లి మొక్కలు, ఇవన్నీ రీసెంట్ గా పెట్టినాయి. అలాగే ఈ ఫెన్సింగ్ అంతా క్రాప్ ట్రాప్ లాగా సజ్జలు. ఈ సజ్జలు ఇవన్నీ మాకు కోళ్ళు బాతుల కోసం యూస్ చేసుకోవడానికి. ఈ బిట్ నుంచి ఇటు వచ్చేస్తే మాకు రోడ్ లో నుంచి ఎంటర్ అయ్యేదానికి మెయిన్ డోరు. ఇటువైపు ఏమో ఆవు కోసం వాటి కోసం కొంచెం గడ్డి వేయించున్నాను. ఇంక ఇది కార్ అట్లా రావడానికి ఇది వే. ఇది కార్ అవి రావడానికి ఒక వే లాగా పెట్టుకున్నాం. ఇదేమో గుండుమల్లి, అది వచ్చేసి కాగడాలు, తెల్ల కాగడాలు అంటారు కదా అది. ఇదేమో మళ్ళీ ఎర్ర పనస, ఇది ఇంకొక ఎర్ర కాగడాలు. అంగున్మల్లి అంటారు కదా, విస్కాలిస్ అంటారు సైంటిఫిక్ నేము, రాధా మనోహర్ అని కూడా అంటారు. ఇవన్నీ రీసెంట్ గా నేను పెట్టిన దాసాని మొక్కలు. ఇదేమో ఇదేమో వాటర్ యాపిల్ గ్రీన్. అక్కడ రెడ్ చూసాం కదా, ఇది గ్రీన్. ఇది వచ్చేసి సబ్జా ఉంటుంది కదా, మనం ఎండాకాలంలో అట్లాగా వాటర్ లో నానబెట్టుకుని తాగుతూ ఉంటాం కదా, సబ్జా గింజలు అవి. ఇదొక ప్లాంట్, ఇదొక ప్లాంట్ సబ్జా గింజలు. ఏమో ఆవు షెడ్. నెక్స్ట్ అలాగే ఇటు వచ్చేస్తే ఇది వే ఉంది, ఇది వాచ్మెన్ రూమ్ కి వెళ్ళడానికి దారి. ఇది వాచ్మెన్ వాళ్ళ రూము. ఇది వాచ్మెన్ వాళ్ళు ఉండడానికి కొంచెం నీడ కోసం పందిరి వేసాము. నెక్స్ట్ అక్కడి నుంచి ఇటు వచ్చేస్తే ఇది వచ్చేసి పారిజాతం మొక్క, కృష్ణుడికి ఇష్టమైన ప్లాంట్ ఇది. ఇదేమో జపనీస్ రోజు జామ మొక్కలు. ఇవి ఒక 20 ప్లాంట్స్ పెట్టించాను, అన్ని ఒక 10 మొక్కలు బతికినట్టున్నాయి. ఇవన్నీ జపనీస్ రోజు. ఇంకా ఇటు వచ్చేస్తే ఇది గోరింటాకు చెట్టు. బాగా ఆకులు ఉన్నాయి, ఇప్పుడు కొంచెం జీడ వచ్చినట్టుంది. సొరకాయ చెట్టు, మొన్న పెట్టిన వీడియోలో చిన్న మొక్క ఇది, ఇప్పుడేమో కాయలు వచ్చేస్తున్నాయి.
ఇది వచ్చేసింది చిన్న సొరకాయ. అలాగే ఇటు వచ్చేసి ఇది బీరకాయ పాదు, ఇక్కడ ఒక్క కాయ ఉంది. కోసం వేసాము, చాలా చెట్లు చచ్చిపోయినాయి, మళ్ళీ ప్లాంటేషన్ చేయించాలి. ఇదేమో ఫిష్ పాండ్, ఫుల్గా ఆకులు వచ్చేస్తున్నాయి. ఎండాకాలం అనేసి తీయించలేదు ఆకు. ఎండాకాలం కొంచెం షేడ్ ఉండడం వల్ల అవి హ్యాపీగా ఉంటాయి లోపల, అందుకని ఈ 2-3 మంత్స్ నేను ఇది తీయించను. డిసెంబరాల్లో 4-5 కలర్స్ వస్తాయి. ఇది ఒక కలరు, పర్పిల్ అండ్ వైట్. దారి ఇక్కడ నుంచి ఈ పార్ట్ ఏమో అంతా నిమ్మ చెట్లు, ఈ బిట్ అంతా. ఇటు రోడ్డుకి స్ట్రైట్ గా చూస్తే వినాయకుడు కనిపిస్తాడు కదా. ఈ మెయిన్ డోర్ కి, రోడ్ లోంచి వచ్చే దారికి ఎదురుగుండా వినాయకుడిని పెట్టించాను. ఇలా వచ్చేస్తలు. గోంగూర అయితే అయిపోయింది. నేను ఇవి సీడ్స్ కోసం అనేసి కాయలు అలా ఉంచేసాను. ఇక్కడ ఒక బిట్టు ఇలా పొనగంటాకు వేసింది. ఈ రో ఇదంతా పొనగంటాకు. బత్తాయి మొక్క, అనంతపూర్ బత్తాయి ఇది. ఇదేమో ఇది వచ్చేసి నాగపూర్ బత్తాయి అని ఇచ్చారు. 2 నాగపూర్ బత్తాయిలు, ఇటు పక్కేమో ఇటు అనంతపూర్ వేసాను. ఇదేమో N95 గోల్డ్ అనేసి ఈ మధ్య కొత్తగా వచ్చిన బొప్పాయి మొక్క, చాలా పెద్ద పెద్ద కాయలు వస్తాయి. ఇంకా అట్లా వెళ్ళిపోతే అది ఉసిరి చెట్టు. ఇది ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చూపించున్నాను. ఇంకా ఒకసారి ఈ బిట్లో నేను మల్టీ క్రాప్స్ ఏమేమి వేస్తున్నానో చూపిస్తాను. ఇదండి మొత్తం ఇవంతా అరటి, మొక్కజొన్న, బొప్పాయి, ఇంకా అలాగే పసుపు, కంద, ఇంకా ఇవన్నీ వేస్తున్నాను. దాంట్లో ఇప్పుడు ఇన్నర్ క్రాప్స్ వేయించాను. ఇది న్యాచురల్ మల్చింగ్ కోసం అనేసి ఎండుగడ్డి పరిపించాను. ఇదేమో ఇలాచీ బనానా. అటు సైడ్ వేసిన అలాగే ఇటు సైడ్ కూడా నిమ్మ చెట్టు, వెంటనే బొప్పాయి చెట్టు, అలాగే అరటి చెట్టు. ఇవన్నీ తైవాన్ నిమ్మ, అట్లాగే ఇవన్నీ ఎర్ర చెరుకు. ఈ మొత్తం ఈ లైన్ ఎర్ర చెరుకు. వీటి మధ్యలోనే నేను దొండ చెట్లు ప్లాంటేషన్ చేయించింది ఒక వీడియో పెట్టున్నాను. మొక్కలు అలాగే అది మళ్ళీ ఎర్ర పనస. ఇదేమో వాటర్ మిలన్. ఇంక ఇవన్నీ పసుపు మొక్కలు, ఇంకా మొక్కజొన్న అట్లా వేస్తున్నాయి. ఆ బిట్ కంప్లీట్ చేసుకుని ఇంకా ఈ పాత్ అంతా నేను పువ్వుల మొక్కలు పెట్టించున్నాను. ఏమేమి ఉన్నాయంటే ఇదండి దాసానిలో ఒక 7 కలర్స్ ఉన్నాయి. ఇది దాసాని, ఇది కస్తూర్లు, ఇవి 2. అలాగే ఇదేమో బర్బడాస్ చెర్రీస్, ఇది కాయలు కూడా ఉన్నాయి. ఇంకా ఇదేమో చందనం కలరు దాసాని. చందనం కలర్ దాసాని. అలాగే ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే ఇదేమో కుంకుమ కలర్ దాసాని. ఒక పువ్వు కూడా. ఇదేమో ఎర్ర దాసాని, ముద్ద దాసాని. హెడ్ కోళ్ళకు అనేసి వేసింది. పైకి ఎక్కడానికి బాతులు ఉంటున్నాయి. కోళ్ళు
ఫ్లేవర్ వస్తుంది, లెమన్ మల్లి అంటారు దీన్ని. ఇక్కడ ఇవి 1 2 3 ఒక వరుసగా ఇటు ఒక లైన్ వేయించున్నాను. ఇవి సపోటా కాయలు ఉన్నాయి. ఇది నేను ఫామ్ మొదలుపెట్టిన కొత్తలో వేసిన సపోటా చెట్టు. దాసాని, రెక్క దాసాని ఇది. ఇదేమో బచ్చలి కూర, పందిరి వేయించాను. ఇదేమో ఎర్ర బచ్చలి. ఈ కంద చెట్లు వచ్చిన తర్వాత ఈ కంద బచ్చలి కూర చేయాలి. ఇదేమో టెంపుల్ ట్రీ. ఇక్కడ ఇంకొక కస్తూరి మొక్క. ఇది కస్తూరిలోనే రెక్క కస్తూరి, రెడ్. ఇంకా నెక్స్ట్ ఇవి పంపర్ పనాస. ఇంతకుముందు వీడియోస్, చాలా వీడియోస్లో ఉన్నాయి ఇవి. నెక్స్ట్ ఇది వచ్చేసి బంగినపల్లి మామిడి. ఇంకా నెక్స్ట్ ఇయర్కి కాయ వస్తుందేమో చూడాలి. ఇదేమో రెక్క దాసాని, రెడ్ కలర్. ఇవన్నీ జస్ట్ ప్రోటన్స్ లాగా గుంటుంది. ఇదేమో దానిమ్మ మొక్క. ఇదేమో ఫ్రూటింగ్ అయితే రాలేదు. ఇది కూడా నేను ఫామ్ మొదలు పెట్టినప్పుడు వేసాను. ఇది ఇంకొక కస్తూరి. ఇదేమో పెద్ద ఉసిరండి. ఇందాక అక్కడ చూపించింది చిన్న ఉసిరి. ఇదేమో ఆవకాయ పెట్టుకుంటాం కదా, పెద్ద ఉసిరి అది. ఇది వచ్చేసి పత్తి దాసాని. ఇదేమో ఇంకొక రెక్క దాసాని. ఇదేమో శంఖం పూల మొక్క. ఇక్కడ వచ్చేసి సెంటు జాజులు ఉన్నాయి. ఇది వచ్చి సెంటు జాజుల మొక్క. ఇది కూడా ఇంకొక పత్తి దాసాని. ఇదేమో రెడ్ నూరు వరహాలు. ఇంకా ఇదేమో ఏనుగు దాసాని అంటారు కదా, రెడ్ కలర్ పెద్ద పువ్వు వస్తుంది. ఈరోజేమో చిన్న పువ్వు పూస్తుంది కానీ పెద్ద పువ్వు వస్తుంది. అంతా తిరిగి తిరిగి మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వచ్చేసాం. ఇది ఎండింగ్ పాయింట్, అంటే స్టార్టింగ్ పాయింటే. నేను ఇవన్నీ చూపించడంలో లాస్ట్ ఇక్కడే ఆపుతున్నాను, ఏంటంటే అంతా క్లియర్గా అర్థం అవ్వడానికి. ఈ మల్టీ క్రాప్స్లో నేను వేసిన రకరకాల మొక్కల్ని కలిపి వేయడంలో, సమీకృతంగా చేయడంలో నేను వేసిన ప్లాన్ ఇది. జాంకాయ పోత లాగే ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు కోయించేస్తున్నాను దాన్ని. ఇప్పటికి ఎలుకలు కూడా తినేసినాయి చూడండి చెట్లు.
చెట్టుకే పండిపోయింది కదా, భలే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇది. అట్లాగే గుత్తులుగా కోసి బాబా పట్టుకునేనా. ఇవన్నీ ఇంకా ఈరోజు హార్వెస్ట్ అండి. వాటర్ యాపిల్స్తో మొదలుపెట్టి చాలా వచ్చినాయి వాటర్ యాపిల్స్. ఒక 3 kgs వరకు ఉండొచ్చు. ఇదిగోండి, ఒక సొరకాయ వచ్చింది, ఒక బీరకాయ, ఇదేమో ఆవకాయ మామిడికాయ, కరివేపాకు, పుదీనా, అరటి పువ్వులు. వంకాయలు మాత్రం నిన్నే కోసేశారు, అందుకని కొంచెమే ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇవేమో పునాస మామిడి, బెండకాయలు, అలాగే తైవాన్ జామ, ఇవేమో కిరిణీ పండ్లు, ఇది సజ్జ కంకులు, ఇంకా అరటిపళ్ళు ఇప్పుడు మనం కోసాం కదా అవే ఇవి. అలాగే దేవుడికి పువ్వులు, ఇది పత్తిదాసాని అంటే వైట్ కలర్ పత్తిదాసాని, సపోటా కాయలు ఉన్నాయి ఇక్కడ 2. ఇవేమో ఇవి కూడా తైవాన్ జామ. సైజ్ బాగా వచ్చినాయి ఈసారి. ఓకే అండి, ఈ వీడియోలో నేను చేస్తున్న మల్టీలేయర్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ గురించి చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.